హనుమకొండ మండలంలోని నాగయ్యపల్లిలో కొంతమంది అగ్రకుల రెడ్డి కులస్తులు భూ కబ్జాదారులుగా అవతారమెత్తి రెచ్చిపోయారు. ఏకంగా ఎస్సీల శ్మశాన వాటికనే కబ్జా చేశారు. సర్వే నెంబర్ 931లో దాదాపు 2 ఎకరాల భూమిలో ఆది నుంచి గ్రామంలోని మాదిగ కులస్తులు శ్మశాన వాటికగా ఏర్పాటు చేసుకుని సమాధులు నిర్మించారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మంగళవారం గుర్తు తెలియని 2 జేసీబీలను తీసుకువచ్చి సమాధులను తొలగించి శ్మశానంలోకి అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేశారు. దీనిపై పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు బాగాజీ రజనీకాంత్, వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు జినుక అశోక్, మాదాసి ప్రభాకర్, మాదాసి ఎర్రసూరయ్య, మాదాసి కృష్ణ, మాదాసి సాంబయ్య, మాదాసి సుధాకర్, సంగి యాకయ్య, గిన్నారపు భాస్కర్, మాదాసి రాజు, మాదాసి మల్లయ్య, మాదాసి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. దళితుల భూములను కబ్జా చేసిన భూ కబ్జాదారులపై చర్య తీసుకోవాలి. దళితుల శ్మశాన వాటికలను కబ్జా చేసిన భూ కబ్జాదారులపై న్యాయం చేయాలి. దళితులకు న్యాయం చేయాలి. దళితులకు వర్ధిల్లాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. మాదిగల ఐక్యత స్పందించాలి. స్థానిక సిఐ గారు స్పందించాలి. స్థానిక తహసీల్దార్ గారు స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి. దళితులకు కేసు నమోదు చేయాలి. భూ కబ్జాదారులపై న్యాయం చేయాలి. దళితులకు రక్షణ కల్పించాలి. దళితుల భూములకు రక్షణ కల్పించాలి. దళితుల భూములకు చర్య తీసుకోవాలి. భూ కబ్జాదారులపై చర్య తీసుకోవాలి. దళితుల భూములను కబ్జా చేసిన భూ కబ్జాదారులపై. ఆత్మకూరు మండలం నాగయ్యపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 931లో దాదాపు 2 ఎకరాల భూమిలో గత 70 సంవత్సరాలుగా మా తాతల కాలం నుండి, మా పూర్వీకుల నుండి అక్కడ ఉన్నటువంటి దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి కులస్తులు మరి శ్మశాన వాటికగా ఏర్పాటు చేసుకొని మరి అందులో శవాలను పూడ్చిపెట్టుకుంటూ మరి ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న అనగా 3వ తారీఖు 6వ నెల 2025 రోజున గ్రామానికి చెందినటువంటి కొంతమంది అగ్రకుల రెడ్డి కులస్తులు వాళ్ళు కుల ప్రాబల్యంతో, వాళ్ళ యొక్క ఆధిపత్యంతో ఆ యొక్క భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి చనిపోయిన శవాలను కూడా తొలగించి మొత్తం ఎక్కడికక్కడికి చదువు చేయడం జరిగింది. దీని మీద మేము స్థానిక పిఎస్లో నిన్న పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా ఆ యొక్క భూమిని గతంలో రెవెన్యూ రికార్డులో ఎక్కించాలని సందర్భంగా మరియు ఇతర విధాలుగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మరి మేము పలు రకాలుగా వినతి పత్రాలు సమర్పించడం అయినప్పటికీ కూడా వారు స్పందించలేదు. దీనివలన ప్రైవేట్ వ్యక్తులు ఇవాళ యథేచ్ఛగా రెచ్చిపోతూ దళితుల శ్మశాన వాటికలను మొత్తం కబలించి దళితుల అస్తిత్వం లేకుండా మా సంస్కృతిని, మా అస్తిత్వాన్ని, మా యొక్క సాంప్రదాయాలను మొత్తం తుంగలేక విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి భూ కబ్జాదారుల మీద, రెడ్డి కులస్తుల మీద SC/ST అట్రాసిటీ యాక్ట్తో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా శ్మశాన వాటికను రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ హన్మకొండ జిల్లా చైర్మన్.